ఏదైనా పెను ప్రమాదం ఉంది. మన హిందూ అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలను కనంగానే సరిపోదు, వాళ్ళను ఒక కంట కనిపెడుతున్నారు. ప్రధానంగా ఏ వయస్సులో లవ్ జిహాద్కి గురవుతున్నారు? ఇప్పుడు కొన్ని ఇష్యూస్ చూస్తుంటే 8th స్టాండర్డ్ నుంచే స్టార్ట్ అవుతుంది. 8th 9th స్టాండర్డ్. ఇప్పుడు కో ఎడ్యుకేషన్ ఉంటుంది. కో ఎడ్యుకేషన్లో ఆ ఏజ్లో తెలియని ఏజ్లో అందరు ఫ్రెండ్స్గా ఉంటారు. ఇప్పుడు నేను కో ఎడ్యుకేషన్ చదివిన అప్పుడు మాకు హిందూ ముస్లిం ఫీలింగ్ అనేది మనకేముండదు కదా ఆ ఏజ్లో. సో మనకు ఉండదు, కానీ టు బి ఫ్రాంక్ ఈ తుర్క కొడుకులకు ఉంటుంది. అంటే వాళ్ళకి ఆ ఏజ్ నుంచే ఊరిపోస్తారు అనమాట. అరే మీరు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేయాలి. హిందూ అమ్మాయిలను ఎందుకు ట్రాప్ చేయాలంటే వాళ్ళని ట్రాప్ చేస్తే వాళ్ళ ద్వారా మనం మన సంతతిని పెంచవచ్చు. ఇప్పుడు ఒక హిందూ అమ్మాయిని ఒక హిందూ కుటుంబం నుంచి విడదీసి ముస్లిం మతానికి తీస్తే 4 జనరేషన్స్ అనేది ఆ హిందూ మతానికి ఇచ్చే జనరేషన్స్ అనేది ముస్లిం మతానికి ఇచ్చేస్తారు. అది ఇప్పుడు ఒక ఆ స్త్రీయే కదా అండి ఇంటికి పెద్ద, దేశాన్ని పెంచాలనే స్త్రీ శక్తే కదా. అలాంటి స్త్రీలని మనం హిందూ మతాన్ని కానీ క్రిస్టియానిటీలకి కూడా తీసుకొని ముస్లింలో పెంచితే అలా ముస్లిం మతం అనేది పెరుగుతుంది. సో దానివల్ల మేము ఇక్కడ రాజ్యం ఏలొచ్చు అనే ఒక ఆలోచనతోని వాళ్ళు ఈ లవ్ జిహాద్ అనే కుట్రతో చేస్తున్నారు. స్టార్టింగ్ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయాలా, ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళకి టైం ఇవ్వాలా, వాళ్ళతో స్నేహంగా ప్రేమగా ఆప్యాయంగా ఉండేటట్టు నటించాలా. వన్స్ వాళ్ళు వాళ్ళ ట్రాప్లో పడ్డారు, ఖతం. బొట్టు దుడిపాలా, ఖురాన్ చదివిపియాలా, నమాజ్ చేపియాలా, దర్గాల పొంటి దింపాలా, మస్జిద్ల పొంటి దింపాలా, లాస్ట్కి పెళ్ళి చేసుకున్నప్పుడు ముస్లింగా కన్వర్ట్ చేశారు. కన్వర్జేషన్ చేసినా కూడా వాళ్ళ అమ్మాయిని కాపాడుతున్నారంటే చిత్రహింసలకు గురి చేస్తున్నారు. అంతే అండి, భయంకరమైన చిత్రహింసలకు గురి చేసి చివరికి ఆ పిల్లని సూసైడ్ చేసుకోవాలి, లేదంటే వీడు చంపాలి. ఇప్పుడు మన ఆడపిల్లలకి మన ఇంట్లో స్వేచ్ఛ ఇస్తాం. మన ఇంట్లో ఇప్పుడు 10 రూపాయలు జోబులు ఉన్నాయి. ఒక తండ్రి కన్నా తండ్రి మగ పౌరం కంటే ఆడపిల్లకి ఎక్కువ చూస్తాం. ఇంటి మహాలక్ష్మిలాగా చూస్తాం. ఆ తండ్రి జోబులో 100 రూపాయలు ఉన్నాయి. ఆడపిల్ల వచ్చి నాన్న నాకు ఆ బొమ్మ కావాలా, నాన్న లేకపోతే నాకు ఈ డ్రెస్ కావాలంటే తండ్రి ఇంకా ముందు ఏం ఆలోచించాడు. నా కూతురు అడిగింది దానికి నేను 100% ఇస్తాను, తక్కువ ఏడికైతే ఆడికి రాబాయి అని చెప్పి 100 రూపాయలు ఇచ్చేస్తాడు. అలా ప్రేమగా ఆప్యాయంగా పెంచుతారు. కానీ ముస్లిం మతంలోకి వెళ్ళినాక ఈ ఆడపిల్లకి స్వేచ్ఛ ఉండదు. ఇంట్లో ఎట్లన్నా డ్రెస్ వేసుకొని తిరుగుతారు, నా ఇల్లు కాబట్టి. ఆమె ఇష్టం ఉన్నది వండుకొని తింటుంది. ఇప్పుడు ఇంట్లో నేను ఉన్నా, మా ఫాదర్ ఉండే, మా సిస్టర్, నేను చెప్తారా నాకు ఈ కూర కావాలని అంటారు. మా చెల్లె నాకు ఈ కూర కావాలంటే మా ఫాదర్ మా చెల్లె వైపు చూపుతుంది. అంతే కదా, ఆడపిల్లకు ప్రాధాన్యం. అంటే ఆడపిల్ల అంటే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అరే నా చెల్లెకి ఇష్టమైన వంట నేను తింటున్నా, నా చెల్లె ఎట్లయితే ఇష్టపడతారో అట్లా నా ఇల్లు ఉంది, అట్లా ఇంటి అట్మాస్ఫియర్ అట్లా ఉంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఇలాంటి హ్యాపీనెస్, ఇలాంటి ఫ్రీడమ్ అనేది ముస్లిం మతంలోకి వెళ్ళినాక వాళ్ళు ఇయ్యరు. వాళ్ళ ఇంట్లో సొంత ఆడవాళ్ళకి వాళ్ళకి ఇజ్జత్ ఇయ్యరు. వాయి వరుసలు లేనటువంటిది. ఇంకొకటి, మీరు ఇప్పుడు మన కాక పిల్లలని పిల్లి పిల్లలని మనం ఏమంటాం, అన్న చెల్లె అంతే. కానీ వాళ్ళు అలానే పెళ్లి చేస్తారు, అలాగే ఏది లేదు 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 వాళ్ళకి అసోంటి దాంట్లో మీరు పోతే ఎట్లా బతుకుతారు? బతకలేక, వాళ్ళ బాధలు భరించలేక చస్తారు. ఇంట్లో ఇప్పుడు మ్యాక్సిమం లేడీస్ అనేది చాలా తక్కువ మీట్ ఈటర్స్ ఉంటారు. తిన్నాక 2-3 ముక్కలు తింటారు, దానికి గుడ్డు తింటే ఎక్కువ. వాళ్ళు వీళ్ళు అందులోకి పోయినాక జబర్దస్తి పెద్ద కూర తినిపిస్తారు, బీఫ్ తినిపిస్తారు. ఇప్పుడు మన ఇంట్లో ఆడవాళ్ళు మటన్ తినడే తక్కువ, వాళ్ళు మ్యాక్సిమం చికెన్, ఫిష్, గుడ్డు తింటే ఎక్కువ. అలా అందులోకి పోయినాక జబర్దస్తి మటన్, బీఫ్ తినిపిస్తారు, హింసిస్తారు, చేస్తారు. అయినా కూడా నాకు బాధ ఏంటంటే ఇన్ని ఇన్సిడెంట్స్ కళ్ళకు కట్టినట్టు మనకు కనిపిస్తున్నాయి. ఫిలింలు తీస్తారు, వెబ్ సిరీస్లో తీస్తారు, అయినా కూడా
హిందూ ఆడపిల్లలు ఎందుకు అలా ట్రాప్లో పడుతున్నాయి అనే బాధ ఉంది. దాంట్లో ఉదాహరణ ఒకటి వాళ్ళ తప్పు ఉంది, ఒకటి మన తప్పు ఉంది. ఉన్నది. ఎందుకంటే ఇవాళ రేపు ఒక ఆడపిల్ల పెళ్ళి చేయాలంటే 20-30 లక్షలు లేని పెళ్లి చేయలేకపోతారు. ఏడికేం తెస్తారు బాయ్సా? తల్లిదండ్రులు ఏడికేం తెస్తారు? అంటే ఆర్థికంగా బలంగా లేకపోవడం ఒక కారణం అయితే, అంటే తల్లిదండ్రులకు తెలిసి కూడా వెళ్ళమని చెప్తున్నారు. అంటే వెళ్ళమని అంటలేరు. ఇప్పుడు వాళ్ళు తల్లిదండ్రుల మీద ప్రెషర్ వేయలేక ఇప్పుడు చదివిపియాలా, రైట్ బట్టి ఇవ్వాలా, 3 పూటలు తిండి పెట్టాలా, ఆమె ఏ చదువు అయితే ఆ చదువు కోసం ఆర్థికంగా సాయం చేయాలి. మళ్ళా ఆమె చదువుకు తగ్గట్టు భర్తను తీసుకొస్తే వచ్చినోడు 5 లక్షలు 10 లక్షలు, మళ్ళా నాకు ఇలా అయ్యాషిగా ఇలా ఈ ఫంక్షన్ అలా చేయి, నాకు ఇన్ని రకాల ఐటమ్లు పెట్ట, ఈడికేం తెస్తాడు? సో ఆడపిల్ల అనేది ఇవన్నీ పాపం అందరూ ఈజీగా ట్రాప్. కొంతమంది ఇట్లా ఉంటారు. అంటే ఇట్లుంటే అలానే అని కాదు, ఈ సెక్షన్ ఆఫ్ టైంలో వాళ్ళు ఇలాంటి ఆడపిల్లని టార్గెట్ చేస్తారు. అది టార్గెట్ చేసి వాళ్ళని మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి వాళ్ళ ట్రాప్లు వేస్తారు. దానివల్లనే చాలామంది ఆడపిల్లలు అనేటిది ముస్లిమ్స్ ట్రాప్లో పడి వాళ్ళ జీవితాలను నాశనం అవుతారు. కొంతమంది చనిపోలేక అటు రిటర్న్ రాలేక నరకమ్మ అనుభవిస్తూ బతుకుతారు. అది కొంతమంది డేర్ చేసి బయటికి వచ్చి న్యాయం కోసం పోరాడాలా, నేను ఇంకొకళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలా, అంటే నా జిందగీ ఎట్లా నాశనమైంది మీది అట్లా కావద్దని చెప్పి దానికోసం కొంతమంది బయటకు వచ్చి పోరాటాలు చేస్తారు.